ఏం పేరండి? కర్ణాటక పిచ్చిరెడ్డి. పిచ్చిరెడ్డి గారు, ఇప్పుడు కల్లూరు మున్సిపల్ చైర్మన్ గారు మోహన్ నాయక్ మీ ఊరు వచ్చారు కదా, పర్వాలేదంటారా కార్యక్రమం? మొదటి చైర్మన్ మోహన్ నాయక్ ఏర్పడ్డాడు. మోహన్ నాయక్ ఆ పదవి ఇవ్వటం కరెక్టే అంటారా? మంచి మనిషి ఏమంటారు అసలు? ఏం చెప్తారు చెప్పండి మోహన్ నాయక్ అసలు ఆయన గురించి ఏమన్నా మీకు ఏమైనా తెలుసా? 20 సంవత్సరాల నుంచి పరిచయం మాకు. ఇప్పుడు కాదు, పరిచయం బాగానే ఉంది. చైర్మన్ పదవికి సరిపోయిన వ్యక్తేనా? సరిపోయింది. ఇప్పుడు నడుస్తుంది. ఈ రోజు కూడా అమ్మతండాలో బాగా చాలా హడావుడి నడుస్తుంది. పేరు రావు మోహన్, నేను మాజీ సర్పంచ్ హనుమాతండ. 2013 నుంచి దయానంద్ గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నేను 2013 నుంచి ఫస్ట్ నా రాజకీయం వీళ్ళతోనే స్టార్ట్ అయింది. సర్పంచ్ కావటం మొట్టమొదటి నేను సర్పంచ్ కావడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మట్టా దయానంద్ గారు. నేను రాజకీయ భవిష్యత్ చరిత్ర కూడా వీళ్ళిద్దరితోనే. మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది గారు, దయానంద్ గారు. రాజకీయంలో లేదు, కానీ నాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మట్టా దయానంద గారు వీళ్ళే నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు. గారు చెప్పడం జరిగింది. చెప్తే మీరు మోహన్ తీసుకొని వచ్చారు, సంతోషం. మోహన్ కంటే ఎక్కువ ఎవడు ఉన్నారు మనకు, వాడే మన క్యాండిడేట్. వాళ్ళ ఆశీస్సులు ఉంటాయని పక్కా నమ్మకం నాకు. మీరు తెలుసుకున్న కొద్దిగా వెనకాలని అమౌంట్ వచ్చేయండి. సీటు మీ అందరిది కలిసి మనం మున్సిపాలిటీని అమ్మా తెలుసుకోండి. ఇట్లండి
ఇక్కడ కల్లూరు తొలి చైర్మన్ గా తెరావత్ మోహన్ నాయక్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించారు. సో మన రాష్ట్ర సాంబాద్ ఛానల్ మన చైర్మన్ గారికి కంగ్రాట్ చెప్తున్నాం. అండ్ సార్ మొదటి ప్రాధాన్యత సార్ మాట్లాడాం. నమస్తే చైర్మన్ గారు, మీ మొదటి ప్రాధాన్యత ఏంటి, ప్రజలకు ఏం చెప్తారు? మేము ముఖ్యంగా మా కౌన్సిలర్లు ఉన్నారు, మొదటి సమావేశం మంచి రోజు చూసుకొని మేము సమావేశం ఏర్పాటు చేసుకుంటా ఉండి వచ్చేది వేసవి కాలం కాబట్టి మేము ఏ విధంగా మేము ఎలా ప్రణాళిక అనేది తయారు చేసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎలా చూడాలి అనే కాన్సెప్ట్ మీద మేము మాట్లాడతాం. అట్లాగే మనం మెయిన్ ఏంటంటే అంటే మనకు మొట్టమొదటి మన సమస్య ఎండాకాలం వచ్చే సమస్య ఏంటంటే మంచినీళ్ళు ప్రాబ్లం, తర్వాత డ్రైనేజీ, తర్వాత స్ట్రీట్ లైట్, మరి ఇట్లాంటి కొన్ని ఉంటాయి. తర్వాత ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఒక సోదరుడు అన్నాడు మాకు వాటర్ మిషన్ భగీరథ ప్రాబ్లమ్స్ వాటర్ బాగా వస్తున్నాయండి, ప్రాబ్లం ఉంది అది ఇది అన్నారు. అది యాక్చువల్గా ఏంటంటే కాంట్రాక్ట్ మిషన్ మీద ఉంది. అది మా పరిధిలో ఎంతవరకు ఉంటే అంతవరకు ప్రజలకు ఏ సమస్య రానికుండా ఏ విధంగా వాళ్ళ ఇబ్బంది కలగకుండా మేము చేస్తాము. అట్లా తర్వాత ముందు మిషన్ భగీరథ ఎట్లాంటి సమస్య పెద్ద సమస్యలు ఉంటే మా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం, మా మట్ట రాజమయ్య దయానంద గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. వారి ద్వారా ఆ యొక్క సమస్యని మేము ప్రజల్ని క్లియర్ చేసేసి చేసే ప్రయత్నం మేము చేస్తామండి. చెప్పండి. అండ్ సిటీని ఇప్పుడు కల్లూరు పరిశుభ్రంగా ఉంచడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మేము మొట్టమొదటి ఈ యొక్క మున్సిపాలిటీ ఆఫీస్ లో ఈ వర్కర్లు ఎంతమంది ఉన్నారు, ఏ కేటగిరీలో ఉన్నారు, ఎన్ని కేటగిరీ వేదిక ఇక్కడ ఉన్నారు, ఎవరికి ఏ కేటగిరీలో ఏం పని ఒప్పజెప్పారు అనే దాన్ని మేము ఒకరోజు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని మేము కౌన్సిలర్లంతా మా అందరూ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి వాళ్ళ బాధ్యతని వాళ్ళకి ఒప్పజెప్తాం. వాళ్ళ బాధ్యత ప్రకారంగా పనిచేసే విధంగానే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామండి. ఎటువంటి పేద ప్రజలకి ఎటువంటి సమస్య రావద్దు, అక్కడ నుంచి మనకి కంప్లైంట్ రావద్దు అని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మీటింగ్ పెట్టి వాళ్ళకి పంపించడం కానీ జరుగుతుంది. సో మీరు అన్ని వర్గాలను కలుపుకొని పోతారంటున్నారు. అలానే మరి ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ని కూడా కలుపుకొని మరి వారితో అర్థవంతమైన చర్చలు చేసి అభివృద్ధి బాటలో పయనిస్తారట ఎట్లా? తప్పకుండా అండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వార్డుల్లో వాళ్ళు కూడా కౌన్సిలర్లు, వాళ్ళు కూడా గెలిచారు. ఎందుకు గెలిచారు? ప్రజలు వాళ్ళని గెలిపించారు కాబట్టి వాళ్ళని కూడా మేము గౌరవిస్తాం, వాళ్ళని కూడా ప్రతి మీటింగ్ పిలుస్తాం. వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే వాళ్ళ సమస్యలు కూడా మేము తీసుకొని మా సమస్యను భావించి మేము పనిచేస్తాం తప్ప వాళ్ళు ఏరే పార్టీయా ఆ పార్టీయా ఈ పార్టీ అనేది మేము ఆలోచించాం. మనం అందరూ మనకు ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారంటే మన మీద నమ్మకం గౌరవంతో మనం ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం ఏ పార్టీ అని ఉండొచ్చండి. వాళ్ళు కూడా మమ్మల్ని మనం ఒకటే మీటింగ్ ఉంటే ఒకటే చాపర్లో ఉంటాం కాబట్టి తప్పకుండా వాళ్ళని మేము గౌరవిస్తాం. వాళ్ళ సమస్యలు ఏమన్నా మా దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్య కూడా క్లియర్ అయ్యేటట్టు మేము నన్ను ఇది చేసుకుంటాం. మున్సిపల్ చైర్మన్ గా మిమ్మల్ని ప్రజలంతా మీ కౌన్సిలర్లు ఎన్నుకున్నందుకు వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. మొట్టమొదటికి వాళ్ళు ఎన్నుకున్నారంటే మనం నిజంగా ఆ ప్రజలే దేవుడు అండి మనకు. ఆ దేవుడు తర్వాతనే మన 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 మనకి నమ్ముకున్న నాయకులు మన పెద్దవాళ్ళు మన దేవుడు. రెండో దేవుడుగా నేను భావిస్తాను. ముందు ప్రజలే మనకు శ్రీరామ రక్ష, దాని తర్వాతనే మన నాయకత్వం, మన నాయకులని మనం వాళ్ళకి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు. మన నాయకులు మమ్మల్ని గౌరవించి ఇక్కడ కూర్చోబెట్టిన మన మంత్రి గారు ఎమ్మెల్యే గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడూ వాళ్ళకి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నారు. రామ సాంబ గారు, మా రాష్ట్ర సాంబ ఛానల్ అభిమానులకి ఏం చెప్తారు?
రాష్ట్ర సామాన్య అభిమానులకి నేను ఒక్కటే చెప్తున్నానండి, నిజంగా మీడియా మిత్రులు మొత్తానికి వాళ్ళకి ప్రధానం మా నాయకులు మేము ఇచ్చేది. ఎందుకంటే ఏం జరిగినా ప్రజల్లోకి వాళ్ళకి మంచి చెడు తెలియాలంటే మీడియా మిత్రుల ద్వారా తెలుస్తుంది. కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మీడియా మిత్రులకి అందరికీ. థ్యాంక్ యూ. ఆ రోజు ఈ ఆస్తులు కూడా తీసేసి సత్తుపల్లి పంపిద్దాం అంటే ఆ రోజు ఆపింది కూడా మేమే. లేదు మా గిరిజన బిడ్డలకు ఇక్కడే ఉండాలి, ఈ చుట్టుపక్కల ఏరియాలో ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము ఈ విషయాన్ని. తీసుకెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇక్కడే ఉండాలని ఆపాము. అది అప్పటి నుంచి మీకేమన్నా ఇబ్బంది ఉందా లేకపోతే ఓకేనా, ప్రాబ్లం లేదా? హాస్టల్ ఇక్కడే ఉండాలా లేకపోతే పంపించరా? రైట్, గుడ్, ఓకే. మంది మున్సిపాలిటీ ఎస్టీ చైర్మన్ అయింది. మన గిరిజన బిడ్డలు, మన గిరిజన అక్క చెల్లెలు అందరూ కూడా నాకు ఓటేసి గెలిపించి మన దగ్గర ఏ బాధ్యత అన్ని బాగా చాలా పెద్ద బాధ్యత పెట్టారు నా మీద. ఎమ్మెల్యే గారు, మంత్రి గారు వీళ్ళందరూ కలిసి నాకు పెద్ద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యత మీకు కూడా, నేను కూడా మన వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని చెక్ చేద్దాం, చూద్దాం. ఇక్కడ ఒకసారి నేను వచ్చినప్పుడు 2 సార్లు ఫుడ్ పాయిజన్ అయింది. పాపం మా బిడ్డలు ఎలా ఉన్నారు ఏందనే ఉద్దేశంతో మీకు ఒకసారి చూద్దాం, చేద్దాం అని చెప్పేసి వచ్చాము. అన్నీ చెప్తారు కానీ మేము అది కాదు యాక్సెప్ట్ చేసేది, మీరు చెప్పేదాన్నే ఏంటి అనేది యాక్సెప్ట్ చేస్తాం. చూసారు కదా తెల్లారి అది. ఎందుకనే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే భయపడద్దు, ఏదన్నా మాకు చెప్పండి, మేము చెప్తాం అక్కడ. లేకపోతే సారు మేము మాకు కార్ పని ఏదో ఉంటే ఎమ్మెల్యే గారు, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇది మంచి చూడండి, ఇది పాడైపోయింది మొత్తం. అయితే ఈ పెద్దలు ఇక్కడ అందరూ మన బాధ్యత ఆ మీద పెట్టారు కాబట్టి నా యొక్క బాధ్యత, నేను ఒక గిరిజన బిడ్డని కాబట్టి ఇక్కడ గిరిజన హాస్టల్ ఉంది. గతంలో ఒక 2 సార్లు ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి ఒకసారి దీనికి ఇంజెక్ట్ చేద్దాం. నా యొక్క మొట్టమొదటి ప్రోగ్రాం విజిట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు మేము అక్కడ మన స్టాఫ్ ఈఓ గారు ఉన్నారు, స్టాఫ్ ఈఓ గారు, మరి మా పెద్దలు చంద్రరావు గారు, మా కౌన్సిలర్ అందరూ కలిసి వీళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. అయితే ఆ సమస్యలను పిల్లల్ని అడిగి తెలుసుకున్నాం. సార్లు ప్రిన్సిపాల్ వాళ్ళని అడిగితే మాది బాగానే ఉంది అన్ని విధాలుగా వాళ్ళు చెప్తారులే, కానీ మేము వాళ్ళ మాటల్ని ఇది చేసుకోకుండా పిల్లల్ని అడిగినాం. మరి పిల్లలు గతంలో 2 సార్లు ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి అప్పటి నుంచి బాగానే ఉందండి, ఫుడ్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు అనేది ఒకటి చెప్పుకొచ్చారు. తర్వాత ఈ యొక్క పారి ఒకటి ఉంది అనేది ఒక సమస్య చెప్పారు. స్టోర్ రూమ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ స్టోర్ రూమ్లో అంతా బాగానే ఉందిలే కానీ ఒక్కసారి చిన్న సమస్యలు ఉన్న చిన్న సమస్యల్ని ఒక పెద్ద మనసుతో మేము ఆలోచించి మీకు వదిలేస్తున్నాం. నెక్స్ట్ టైం ఏదైనా జరిగితే మొత్తాన్ని వదిలేది లేదు చెప్పటం జరిగింది. మెస్ గురించి అడిగారు పిల్లలు. ఆ మెస్సు ఉండటం వల్ల లేకపోవటం వల్ల కోతులు రూమ్లో లోపల రావడం జరుగుతుందని చెప్తున్నారు. అది కూడా ప్రిన్సిపాల్ గారితో మాట్లాడటం జరిగింది. సరే సార్, మేము నెక్స్ట్ టైం వరకు కూడా మేము ప్రాబ్లం లేకుండా చూస్తాం, కూడా ఆ సమస్యలు కూడా లేకుండా చేస్తాం అని చెప్పారు. కంప్యూటర్ ప్రాబ్లం కూడా ఒకటి చూసాం. ప్రాజెక్టర్ అనేది పనిచేయట్లేదు సార్, మొత్తం ఇది ప్రాజెక్టర్ పనిచేయట్లేదు, మిగతా పరిస్థితి ఉంది. సో ఇక్కడ మన మున్సిపల్ మేనేజర్ గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు. సార్ ఇలా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? మన
గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏదో ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ని సందర్శించి అక్కడ ఉన్న స్థానిక సమస్యలను తెలుసుకొని ప్రతిపాదన పంపించమని మనకి చెప్పి ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు మన గౌరవ మున్సిపాలిటీ చైర్మన్ గారు నూతనంగా ఎన్నికైపోతారు కాబట్టి దానిలో భాగంగా మొదటి విజిట్గా ఈరోజు మన గిరిజన ఆశ్రమ పాఠశాల సందర్శన జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు మొత్తం కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాము. ఆ సార్ కూడా మొత్తం చూసేసుకొని ఈ ప్రతిపాదన మొత్తం కూడా మా పై ఉంటుందో తెలియజేస్తాము. మనకి ఇక్కడ కౌన్సిలర్ గారు ఉన్నారు. నమస్తే అండి. ఇప్పుడు మీరు మొదటి కార్యక్రమం ఇది గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి వచ్చారు. మీకు ఏ విధంగా అనిపించింది ప్రోగ్రాం చాలా బాగుందండి. పిల్లలందరితోటి నేను కూడా మాట్లాడాను. అమ్మ మీరు స్నానాలు చేయటానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారంటే సన్నీరు స్నానం చేస్తాను అని అన్నారు. అన్నాక ప్రిన్సిపాల్ గారితో నేను గ్లేజర్లు వాళ్ళకి అందుబాటులో పెట్టండి, శుభ్రం స్నానం చేస్తారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు, మన అమ్మాయిల్ని అందరినీ మంచిగా చూడండి అని చెప్పడం జరిగింది. దసరా గారు ఇటువంటి ప్రోగ్రామ్ చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎందుకంటే ఫస్ట్ మున్సిపాలిటీ అవ్వటం, ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం చాలా అద్భుతంగా ఉంది. ఓకే అండి, కంగ్రాచులేషన్స్ అండి మీరు గెలిచినందుకు. ఇక్కడ మన 3వ వార్డు కౌన్సిలర్ సుధారాణి గారు ఉన్నారు. సో ఈ సుధారాణి గారి ఏరియాలోనే ఇప్పుడు మనం హాస్టల్ సందర్శించాము. నమస్తే మేడం, కంగ్రాచులేషన్స్ మీరు గెలిచినందుకు. ఏం చెప్తారు ఈ హాస్టల్ సందర్శన మీకు ఎట్లా అనిపించింది? నమస్తే సార్, చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరము హాస్టల్ని సందర్శించి చెకింగ్ చేసాం. మంచిగా అనిపించినాయండి. మొదటి చైర్మన్ మోహన్ నాయక్ ఏర్పడ్డాడు. మోహన్ నాయక్ పదవి ఇవ్వటం కరెక్టే అంటారా? మంచి మనిషి అయినా ఏమంటారా? అసలు ఏం చెప్తారు చెప్పండి మోహన్ నాయక్, అసలు ఆయన గురించి ఏమన్నా మీకు ఏమైనా తెలుసా? 20 సంవత్సరాల నుంచి పరిచయం మాకు. చైర్మన్ పదవికి సరిపోయిన వ్యక్తేనా? సరిపోయింది.